హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గుంటూరు పట్టణానికి కేవలం 10 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పేరేచర్ల నగరవనానికి వచ్చి ఉన్నాము. నగరవనము అంటే కేవలం పార్క్ మాత్రమే కాదండి, పిల్లలకు పెద్దలకు అందరకు ఎంతో విధంగా సేద తీరడానికి, ఆట విడుపుకు, మన వికాసానికి సంబంధించినటువంటి అనేక అంశాలతో కూడినటువంటి ఈ నగరవనానికి మనం వచ్చి ఉన్నాము. మరి ఇక్కడ ఏ అంశాలు ఉన్నాయి, మరి ఏ సదుపాయాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనకు కల్పించారు అనేది మనం 1 by 1 తెలుసుకుందాం. రండి వెళదాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నగరవనం పేరేచర్ల వారు ఇక్కడ కొన్ని నియమ నిబంధనల సందర్శకుల కోసం ఏర్పాటు చేయబడింది. ఇవి తూచా తప్పకుండా సందర్శకులు పాటించాలని వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. చూడండి ఎంట్రన్స్ ఏ విధంగా ఉన్నదో. ఇక్కడ ముఖ్యంగా మనం సందర్శకులు గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ నగరవనం యొక్క టైమింగ్స్ని మీరు చక్కగా పాటించవలసి ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉంటుంది. టికెట్ కౌంటర్ మనకి అందుబాటులో ఉన్నది. చూడండి, టికెట్ కౌంటర్ పెద్దలకు 20 రూపాయలు, పిల్లలకు 10 రూపాయలు, అలాగే కెమెరాతో తీసుకోవాలనుకుంటే 1000 రూపాయలు. పేరేచర్ల నగరవనం యొక్క మ్యాప్ పెయింటింగ్ని మీరు ఇక్కడ చూడవచ్చు. అడవులను కాపాడండి, వన్యప్రాణులను రక్షించండి. ఇది ఒక మంచి సందేశం. Hi friends, this is Nageshwar. Welcome to my channel Naga Travel Series. మనకు వ్యూ పాయింట్, హిల్ ట్రెక్ రూట్, రెడ్ శాండర్స్ ప్లాట్, చిల్డ్రన్స్ పార్క్, యోగా సెంటర్, ఓపెన్ జిమ్, లోటస్ పాండ్ మరియు ఇంటర్ప్రిటేషన్ సెంటర్ మొదలుగున్నవి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మరి కాలినడకన వెళ్ళి చూద్దాం పదండి. పేరేచర్ల నగరవనం పార్క్ చూడండి, పిల్లలు సందడిగా ఉన్నారు, ప్రశాంతంగా ఆడుకుంటూ ఉన్నారు అందరూ. వెరీ గుడ్ చిల్డ్రన్స్. రావాలి కానండి. Good girl. Okay. 1 by 1. Pujit. వినోదం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ బొమ్మలను మనం ఒకసారి చూద్దాం రండి. డిపార్ట్మెంట్ వారు పిల్లల యొక్క విజ్ఞానం మరియు వినోదం కోసం రకరకాల జంతువుల ప్రతిమలను ఇక్కడ ఏర్పాటు చేశారు. చూడండి, ఏనుగు, పెద్ద పులి, ఎలుగుబంటు, అలాగే పక్కన చిరుతపులి, తోడేళ్ళు, నక్క, కొండ చిలువ, జింకలు,
ఎన్నో రకాలైన జంతువులను మనం ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు. జింకలో 2 రకాలు ఉంటాయా? ఇప్పుడు చూడండి, ఎన్నో రకాల వ్యాయామానికి సంబంధించినటువంటి పరికరాలను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ సందర్శకుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. చెప్పాలబ్బా అది. చాలా మట్టిందండి. సందర్శకులు విశ్రాంతి తీసుకున్నటకు చక్కటి ఏర్పాటు చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు. ఎర్రచందనం చెట్ల యొక్క ఉపయోగాలను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ చక్కగా ఒక చిత్ర రూపంలో వివరించారు. దసరా సెలవులు రావడంతో పిల్లలు ఎంతో ఆనందంగా ఇలా పేరేచెర్ల నగరవన పార్కుకు వచ్చి ఎర్రచందనం చెట్లకు ఉయ్యాలలేసి ఊగుతూ ఉన్నారు. ఎర్రచందనం చెట్టు చూడండి ఎలా ఉన్నారో.
ఇక్కడ చక్కని తాగునీటి సదుపాయాన్ని కూడా కల్పించారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు. రకాల జంతువుల యొక్క చిత్రాలను మీరు ఇక్కడ చూడవచ్చును. మనం రకరకాల పాములకు సంబంధించినటువంటి సమాచారాన్ని చూడవచ్చును. ఇందులో విషపూరితమైన పాములు మరియు విషపూరితం కాని పాములను కూడా మీరు ఇక్కడ చూడవచ్చును. చెట్టు యొక్క ఉపయోగాలను ఒక చిత్ర రూపంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. చూడండి, చెట్ల వలన మనకి ఎన్ని ఉపయోగాలు ఉంటాయో. సందర్శకుల సౌకర్యార్థం చక్కగా వాష్రూమ్స్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేశారు. పిల్లలతో కుటుంబాలతో వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. టైగర్స్ డే జూలై 29వ తారీఖు నాడు. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మరొక వీడియోలో మరలా కలుసుకుందామా?